బిడ్డ ఆ పనికి మాలినోళ్ళు లేచిండా లేవలేదా ఇంకా వాడికి ఇప్పుడు లేస్తాడా అమ్మ 11 గాంధీ లేవనే లేవడా అయ్యేవాడు తోటోళ్ళు అందరూ నౌకరికి పోతా అంటే వీడు పంది వన్నట్టు 11 అయినా లేస్తలేడు మరి నువ్వు గట్లాని కొడుకుని అన్నావు వాడు మా అన్న అని చెప్పుకోవడానికి మా దోస్తుల ముందు ఇజ్జత్ పోతాంది ఏం చేయాలి బిడ్డ వానికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏం కాతో వాడి బుద్ధి వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటానో మా అత్తగారింటి కాడ ఉంటానో కొడుక తొందరగా లేచినావు ఇంకా 11 కాలే నేనేడ లేచిండే అమ్మ ఇంట్లోకి ఆ పిల్లిని రానియకరంటే రానిత్తాలు ఉర్రు చంపింది అది ఇంట్లో చూసినావా అన్న ఆ పిల్లి కూడా అర్థమైందో ఎంతసేపు అంటావని కనీసం ఆ పిల్లికున్న బుద్ధి కూడా లేకపోయా నీకు పొద్దున్న లేచి చేసేది ఏమన్నా ఉన్నది ఆ చెల్లె నేను అదేరే కొడుక 12 అయ్యేదాకా వండాలి కడుపు నిండా తినాలి తెల్లారిదాకా తిరిగి రావాలి ఏం పని ఉన్నదిరా నీకు ఇక నేను జాబ్ కోసం ట్రై చేస్తలేనా అమ్మ వట్టి ఉంటాను ఏమన్నా అరే నువ్వు ఈ మాట నేను 4వ తరగతిలో ఉన్నప్పటి నుంచి చెప్తానవరా ఇప్పుడు నేను 8వ తరగతికి వచ్చిన ఇంకేం చెల్లె ఇంకా 2 నెలలు అయితే 9లో వాడతావు ఇజ్జత్ లేరా నీ తోటోళ్ళందరూ నౌకర్లు చేస్తాట తిని పంటానవు అమ్మ మళ్ళీ స్టార్ట్ చేయకుర్రా మీ దండం పెడతా నాకు జాబ్ వస్తుంది ఇంటర్వ్యూకి పోతా అని చెప్పి నా కాడికి వెళ్ళి నేను దాచిపెట్టుకున్న పైసలు ఎన్ని తీసుకున్నావురా నువ్వు ఏందే లక్షలు ఇచ్చినట్టు చేస్తున్నావు 3000 4000 ఇచ్చినట్టున్నావు చూసినావా నువ్వెంత తీసుకున్నావో కూడా నీకు గుర్తే లేదు 9500 అయినాయి నేను ఎవరికన్నా ఇంట్రెస్ట్ కి ఇచ్చుకున్నా అవి 30,000 40,000 అవ్వు చెల్లె జాబ్ రాగానే ఫస్ట్ జీతం నీకే ఇస్తా మొత్తం ఇంట్రెస్ట్ తోటి కలిపి ఆడబిడ్డ సొమ్ము నేను ఉంచుకోను అరే నీకు దండం పెడతారా నువ్వు ఇంకోసారి మాత్రం ఆ డైలాగ్ అస్సలు చెప్పకు ఆ డైలాగ్ నా చెవులకి రక్తం కారుతుందిరా అరే నిజం చెల్లె ఫస్ట్ జీతం వచ్చేటోటే నీకే ఇస్తా ఆడబిడ్డ సొమ్ము అస్సలే ఉంచుకోను ఇక నీకు జాబ్ వచ్చి నువ్వు నాకు పైసలు ఇచ్చే వరకు ఇక నేను ఈడు ఉంటానో అత్తగారింట్లో ఉంటానో అట్లయితే అల్లునికో కోడలుకో చైన్ చెప్పిస్తా తీచెల్లే తోడబుట్టిన చెల్లెకే ఏం పెడతలేవు గాని దాని బిడ్డకో కొడుకో ఏమన్నా పెడతావారా నీకు కొంచెమన్నా ఇజ్జత్ లేదు మాట్లాడతాను ఏమోనమ్మా తినడానికి ఏమన్నా టిఫిన్లు చేసిల్లా ఓ అన్న టిఫిన్లు తినే టైం ఎప్పుడూ అయిపోయిందన్నా ఇది లంచ్ టైము ఓ కరెక్టే ఏమన్నా కూర అండిల్లా నువ్వు చేసే నౌకరికి నీకు కూరలాంటి పెడతాం కూర లేదు ఏం లేదు మార్క పచ్చన్నది వేసుకొని తినిపో అమ్మా గుర్తుపెట్టుకున్నా నీ బిడ్డున్నా ఎక్కువ చేస్తాను అది ఎప్పటికైనా పోయేదే నువ్వు నాతోటే ఉంటావు చూసుకుంటా సరే కానీ లేచి ముఖం కట్టుకోపో అట్లన్నా నమస్తే నమస్తే తమ్ముడు అట్లన్నా మా సాడు పేపర్ బిల్ తీసుకురామన్నాడు పేపర్ బిల్ ఆరా ఎంతరా 330 రూపాయలన్నా 336 నా కొడుకు జీతం రాలేదురా వెన్నీక వచ్చినాక ఇస్తాడు ఏ ఇంకా 330 రూపాయలేవా అన్న అరే తమ్ముడు నేను ఇంకా క్యాష్ మెయింటైన్ చేయరా మొత్తం ఆన్లైన్ సరే అన్న మా సార్ నెంబర్ చెప్తా చెయ్యి అబ్బా తమ్ముడు టెక్నికల్ ఇష్యూ అంటాందిరా మరి ఎట్లా అన్న పైసలు కావాలి మా సార్ తిడతాడు చెల్లె ఆ డబ్బల పైసలు తీసుకురాపో నీ జీతం పైసలు అన్న ఆ డబ్బలు పెట్టినావా ఎవ్వో పైసలు తీసుకురాపో రాదే కాదన్నా నువ్వు ఊర్లో ఎప్పుడు చూసినా తిరుగుకుంటుంటావు మరి నువ్వు ఏ జాబ్ చేస్తావు అఖిలన్నా అరే నేను చేసే జాబ్ నీకు అర్థం కాదురా మొత్తం ఫోన్ల మీదనే ఉంటది అబ్బో నీ పెద్ద జాబే కావచ్చు నీ జీతం ఎంత వస్తుంది అన్న అరే తమ్ముడు నా జీతం ఎంతో అన్ని లెక్కలేయాలి నువ్వు ఆ లెక్కలకు కళ్ళు తిరిగి పడతావు అరే వెన్నీ నీ జీతం ఎంతరా నాదేమున్నదక్క వాటి 5,000 జీతం 5,000 ఆరా 5,000 ఆరా సూపర్ ఏమైనా పోస్టులు ఖాళీగా ఉన్నాయా ఒక లెక్కిద్దాం మన ఊర్లో నేను ఉన్నా కదా అక్క వేరే ఊర్లో ఖాళీ ఉన్నది అన్న పక్కూర్లు ఉన్నదట ఖాళీ ఏమంటావు చెల్లె నేనున్నాక కూడా జాబ్ చేస్తావా మళ్ళీ గా పేపర్ వేసుడు అదే మస్తు కవర్ చేస్తాను గా వెన్నీగానికి 5,000 జీతం వస్తుందట థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ ఇక కొంతమంది ఉంటారు ఊర్లో 12 అయ్యేదాకా వంటారు తింటారు తిరిగత్తారు గా వెన్నీగాని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఏమో అక్క లేట్ అవుతుంది మా సార్ తిడతాడు పైసలు నేను పోతా అరే వెన్నీ రేపు పొద్దున ఇస్తా పోరా పేపర్ పట్టుకొని వచ్చినప్పుడు సరే అమ్మా ముఖం అన్న మంచిగా కట్టుకోరా అదరా ముఖం కడుక్కున్న టైం అయిపోయిందమ్మా తినడమే ఇప్పుడు ఆ రాత్రి 1 అవుతుంది నాకేమన్నా పనా పాటరా నువ్వు అంటే పొద్దుగా లేచి పొలం కాడికి పోవాలి నాకు అవసరం కూడా లేదు
సరే గాని ఆ గౌడన్న కళ్ళు చెప్పిన అది మొత్తం పులిపోయింది కావచ్చు. నీకు తెలిసిందే యారా లేసుడితోటే మా చెల్లును మా అమ్మ జాబ్ అని సాగు కొడతారని. మరి వయసుకి వచ్చిన కొడుకు ఖాళీ ఉంటా అంటే అనరారా? వాళ్ళు అట్లనే అంటారు, నువ్వు ఇట్లా తినాలి ఇట్లా వదిలేయాలి. ఎన్ని రోజులు అని ఇన్ని వదిలేయాలరా, పిచ్చి లేస్తుంది నాకు. హే లైట్ తీ మామ, ఆ కళ్ళు ఇంకా పులిపెక్కుతుంది, పోయి తాగుతుందా. బాగున్నా చెల్లె. కూర్చో అన్నా. రవిందు అంత మంచిగా బిడ్డ? అంత మంచిగా అమ్మా. ఏంది బిడ్డ చాలా రోజులు అయితే అని కనపడక ఇంటి మొక్కన్ని వస్తారు. ఏడమ్మా నాకు జాబ్ ఉంది కదా, నాకు స్ట్రెస్ అవుతుంది. రోజు జాబ్ పోయి రావాలి కదా. జీతం ఎంత వస్తుందన్నా? ఎంత చెల్లె 75,000 80,000 వస్తానే అంతే. 80,000 బిడ్డ అన్నకు నీళ్ళు తీసుకురా. మా దోస్తు రెడీ వాడు ఉన్నాడు అమ్మా లోపల. దానికి ఏం పని బిడ్డ, తినుడు పండుడే, ఇంట్లో పండుకున్నాడు. మరి జాబ్ చేస్తలేడా? అయ్యో ఎన్ని రోజులు తినిపడ్డాడట ఇంటికాడ. ఏడో బిడ్డ వాడు ఏం చేస్తాడు, మీ దానిలో ఏమన్నా జాబ్ ఉంటే దూరం బిడ్డ. మాదంతా సిస్టమ్ వర్క్ ఉంటుంది, అంతా కంప్యూటర్ ఏసీలలో కూర్చొని వేసుడే సిస్టమ్ వర్క్. అది వానికి రాదది ఆ పని. ఎట్లా నాకు అట్లా అంటే నీకు తెలిసిన లెవెల్ ఉంటే జాబ్ గురించి మాట్లాడి మా అన్నని పెట్టరాదల్లా. నాకంటే మొత్తం హై క్లాస్ వాళ్ళు ఉన్నారు, అంత పెద్ద పెద్దోళ్ళు, అంత పెద్ద పెద్ద జాబ్లు ఉంటాయి. అవన్నీ కావాలంటే ఇంటర్వ్యూలు అవన్నీ మనోడు చేయలేరురా. అవన్నీ ఉండాలంటే డిగ్రీలు పాస్ కావాలరా. సరే ఏమన్నా ఉంటే చూద్దాం. సరే బిడ్డ చాయ్ పెట్టినా తాగుతావా? అబ్బా ఏమనుకోకమ్మా, ఈ ఛాయ్ తాగుతా పడతలేదు, అంత గ్రీన్ టీలు కాఫీలు అవుతానే నాకు. వాడు నిన్ను చూసన్నా మారతలేడు కదా అన్న, వాడు మొక్కమే చక్కగా అడిగాడు. ఏమో గానీ అన్నలు చెప్పరు చెల్లె, నేను వచ్చినా అని చెప్పు. సరే అన్న. వాడు కనీసం పొలోనాన్న చూస్తాను, పొలోనాన్న పట్టించుకుంటానమ్మా. ఎంత అదృష్టం మాకెక్కర్లేదు బిడ్డ. ఇక అంతే వాడి ఇక చిన్న పంచలి వాడు మారాడు ఇక. రే హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావురా? నిన్న సాయంత్రమే వచ్చిండ్రా. నిన్న సాయంత్రం వచ్చి ఇయ్యాలరా నన్ను కలవనీకి వస్తే? నైట్ చిన్న ఇష్యూ వచ్చిందిరా, క్లయింట్స్ తో మీటింగ్ ఉండే, అందుకే బిజీగా ఉన్నా. ఓ మా అన్నకు కూడా మస్తు మీటింగ్లు ఉంటాయి అన్న. తాళల్లా, బస్ స్టాండ్ లా, పాండబ్బ కాడ ఊరంతా మీటింగ్లే మా అన్నకైతే. నువ్వు ఉండు చెల్లె అని తెలియదా? ఇక వారా నువ్వు మంచి జాబ్ చూసుకొని చెల్లెని అమ్మని మంచిగా చూసుకుంటే ఏమైతుందిరా? అరే ఎందుకు వచ్చినావు చెప్పురా. ఏం లేదురా, పెళ్లి సెట్ అయింది. జనవరి 10 నా ఎంగేజ్మెంట్ ఉన్నా, అదే చెప్దామని వచ్చిన నీకు. రే కంగ్రాజ్ రా, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటున్నావా రా? కంకులు గాజులు కాదురా, కంగ్రాచులేషన్స్. ఏదో ఒకటి అని మరి దావత్ ఎప్పుడురా? దావత్ కావాలన్నారా నీకు? మన తోటోళ్ళందరికి పెళ్లి అవుతాయి, నువ్వు మాత్రం గిట్నే ఉండరా. పిల్లది ఏ ఊరు బిడ్డ? ఏం చెప్తాది పిల్ల? ఏ ఊరు కాదమ్మా, అమెరికా కాలిఫోర్నియాలో ఉంటది. నా లెక్కనే సిస్టమ్ వర్క్. పెళ్లి చేసుకున్నాక ఇద్దరం కలిసి ఓడే. మీ అన్న మంచి చదువుకొని జాబ్ చేసుకుంటా అమెరికా వెళ్ళని పెళ్లి చేసుకుంటాడు. నువ్వున్నావు నా కడ 9,500 తీసుకొని 4 సంవత్సరాలకి వెళ్ళి ఇంకా ఇస్తలేవు, ఉండాలకి ఇంతనన్నా. కొడుక నువ్వు ఏదైనా జాబ్ చూసుకొని ఇంత పెళ్లి చేసుకోరా అదరా. అరే నీ రెజ్యూమ్ ఉంటే నాకు పంపరా, మన తెలిసిన కంపెనీలో ఫార్వర్డ్ చేస్తా. అరే రెజ్యూమియా అంటే ఏంటిదిరా? రెజ్యూమియా సేమియా గీమియా కాదురా, రెజ్యూమ్ అంటే బయోడేటా. అమ్మా చూసినావు కదా, ఇక వీనికి జాబ్ వచ్చినట్టే. ఈ రెజ్యూమ్ కూడా తెలియనోనికి జాబ్ పెట్టిస్తే నా ఇజ్జత్ అవుతుందమ్మా. సారీ అమ్మా. రే వచ్చినావు ఎంగేజ్మెంట్ అని చెప్పినావు, నీ అత్త పూరా నువ్వు. సరేరా అమ్మా. చెల్లె 10వ తారీఖు కంపల్సరీ రావాలి, మీరు BMW పంపిస్తా. అరే ఈ బియ్యంలో డబ్బులు ఏందిరా? అది బియ్యంలో డబ్బులు కాదురా, BMW కారు. నేను 15వ తారీఖు పంపిస్తా, మీరు నా ఎంగేజ్మెంట్ రాలి. రే నువ్వేంద్ర కారు పంపించేది, మా వాళ్ళకి బస్సులు ఫ్రీయే, వాళ్ళు వస్తారు పో. ఇగో మీరిద్దరు మళ్ళీ స్టార్ట్ చేయకూడదు. అమ్మా రేపు నుంచి పొద్దుగాల 7 గంటలకి వెళ్ళేవాడిని. ఎందుకు బిడ్డ? చెల్లె నీ దోస్తుల దగ్గర నువ్వు తలకే ఎత్తుకొని తిరిగచ్చే. ఎందుకో? అమ్మా నువ్వు రోజు పొద్దుగాల లేచి వంట చేసి టిఫిన్ పెట్టానే. ఎందుకురా? ఎందుకంటే నీ కొడుకు జాబ్ వచ్చింది. అన్న నిజమేనా, ఏమన్నా ప్రాంక్ చేస్తానవా? నిజమే చెల్లె, 25,000 జీతం. అట్లయితే అన్న నీ ఫస్ట్ జీతం నాకే 9,500 ఇస్తా అన్నావు.
చెల్లె ఆడబిడ్డ సొమ్ము ఉంచుకోని అని చెప్పినా కదా 25,000 నీకే. బాయ్ చెల్లె. బాయ్ అమ్మా. బాయ్ అన్న. అమ్మాయి అన్న జాబుకు పోతాను కదనే, మంచి వదనం చూసి నాకు పెళ్లి చేయాలి. సరే బిడ్డ, మనకి సంబంధాలు చూడాలి. అక్క అఖిలన్న ఏడి? లేడురా తమ్ముడు. ఎందుకురా? 500 తీసుకొని 10 రోజులు అయితే అసలు అయితే లేడు. నీకాడ తీసుకున్నాడారా? అవునమ్మా, ఉన్నాడా ఇంట్లో? లేడురా, మా అన్న ఆఫీస్కి వెళ్ళిండు. ఆఫీసా? ఏ జాబ్ చేస్తాడు, ఏ పంచలు చేస్తాడు? దగ్గర నెల అవుతుందిరా, రేపు ఇల్లుంటే జీతం పడుతుంది. తెలియదా నీకు? నెలనా? అన్న రోజు తుమ్మ చెట్ల కింద కూర్చుంటాడు, నువ్వేమో జాబ్ చేస్తాడు అంటున్నావేందక్క? తుమ్మ చెట్ల కిందనా? నువ్వు ఎవరిని చూసేవాలనుకుంటారో, నిజంగా మా అన్న నెల రోజుల నుంచి జాబుకు పోతాడు. అక్క నా కళ్ళతో నేను చూసిన, రోజు తుమ్మ చెట్ల కిందనే కూర్చుంటాడు. నమ్మకుంటే నాతో రాలి, నీకు చూపిస్తా. అమ్మ రావే. సరే, నువ్వైతే ఫస్ట్ దున్ని ఆ పొలం అక్కడ దున్నిచ్చిన తర్వాత నేను అత్త. అరే అరవింద్ గారు వచ్చిండు, కలిసిండారా? కలిసిండ్రా. 10వ తారీఖు ఇంకేమి విన్నాడు కదా అంది. అరే వాడు అచ్చుడు ఏమో కానీ ఇంట్లో సాగు కొడతారు రా, జాబ్ అని. నీకు ముందే చెప్పినా కదరా, ఇంట్లో అంతే అట్లనే అంటారు, పట్టించుకోవద్దా అవన్నీ. కానీ ఇలా ప్లాన్స్ ఏంటి చెప్పు. అరే నాకు టార్చర్ అవుతుంది రా, నువ్వు మంచిగా వ్యవసాయం చేసి బతుకుతాను. అరే సపరేక ఏదైనా కంపెనీలో అక్కడ ఇక్కడ జాబ్ చూసుకోరా, అయిపోతుంది. అరే నా చదువుకి ఎవర్రా జాబ్ ఇచ్చేది? నరకం అప్పిస్తాను ఇంట్లో. నాకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పురా చేరా. ఐడియా అంటే ఓ పని చేయరా, ఇంట్లో జాబ్ వచ్చిందని చెప్పు. చెప్పినాక రోజు పొద్దుగాల జాబ్ అని చెప్పి రా, ఇక్కడ కూర్చో, సాయంత్రం మళ్ళీ ఇంటికి పో. ఓకే, నా పొలం పని అయిపోయిన తర్వాత నేను కూడా వచ్చి ఇన్నే కూర్చుందాం, హ్యాపీగా ఉంటుంది ఇంట్లో కూడా. నీకు అబ్బా మామ, ఐడియా మంచిగానే ఉన్నది కానీ వర్కౌట్ అవుతుందంటావా? 100% వర్కౌట్ అవుతుందిరా. ఇక నీకు కూడా ఇంట్లో ఈ జాబ్ అని టెన్షన్ పోతుంది. ఓకే మామ, నెలైనాక జీతం అడిగితే ఏం చేయాలి మామ? అస్సలు మా చెల్లకు 9,500 ఇవ్వాలి, సాగు కొడుతుంది ఇక నన్ను. అరే కరెక్టేరా, జీతం అడిగితే ఓ పని చేయ మామ, జీతం అడుగుతారు కదరా, నెల అయిపోయిన తర్వాత జీతం అన్నప్పుడు కంపెనీ ఎత్తేసిందని చెప్పురా, అయిపోయా. ఓ మామ, ఇట్లాంటి ఐడియాలు ఎట్లా వస్తాయి మామ? సూపర్ రా. అరే రైతు బిడ్డ అంటే మన మినిమం ఉంటుందిరా, ఇట్లాంటి ఐడియాలు కుప్పలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వెళ్ళదీను, మళ్ళీ వచ్చే నెల ఇంకో కొత్త ఐడియా ఇస్తా. రాకిల్, మీ అమ్మ చెల్లెత్తాలరా. అబ్బా అన్న, నీ ఆఫీస్ ఇదేనా అన్న? సూపర్ ఉన్నా అన్న. ఏది కొడుక నువ్వు చేసే జాబు? ఇదేనా కొడుక నువ్వు చేసే జాబు? నీకు జాబ్ వచ్చిందని చెప్తే నెల రోజుల నుంచి ఎన్ని పనులు చేసినామన్నా మేము? ఇంత మోసం చేస్తావారా కొడుక నువ్వు? మీరు జాబు అంటే నేను ఏం చేయన్నా మరి? నిన్ను నమ్మి నీకు మంచి బదనాన్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. అమ్మ ఇంకా సంబంధాలు కూడా చూసుడు మొదలు పెట్టింది. ఇజ్జత్ ఓమా లేకపోతే ఇప్పుడు ఇట్లా కాదు బిడ్డ. నా లెక్క అయితే అమ్మ చేతిలో తన్నులు తినకుర్రి. గంట కొట్టానికి మర్చిపోకుండా.